2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. శని వక్రించడం అంటే ఏంటి? శని వక్రించినప్పుడు ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది దాని ప్రభావం, అండ్ అలాగే ఎస్పెషల్లీ వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు అమ్మ గారు? తప్పకుండా అమ్మా. శని వక్రించడము అంటే ఈ యొక్క జూలై 18వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 27వ తారీఖు వరకు సుమారు 140 రోజుల పాటు శని వక్రించడం అనేటువంటిది జరుగుతోంది. ప్రస్తుతం శని మీనరాశిలో సంచారం చేయడం జరుగుతోంది. సో ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి పూర్వాభాద్ర నక్షత్రానికి ఆయన వక్రము అనేటువంటిది జరుగుతోంది. సుమారుగా 4.5 నెలల పాటు వక్రం అనేటువంటిది కనబడుతోంది. సో ఈ వక్రించడము అని అంటే ఏంటి అంటే, సో శని ఎప్పుడైతే వక్రిస్తారో ఆయన జనరల్లీ డిసిప్లైన్డ్ ప్లానెట్ అండి. అంటే ఒక మోటివేషన్ కానీ, ఇన్స్పిరేషన్ కానీ, క్రమశిక్షణ, నిబద్ధత, కట్టుబాట్లు, బాధ్యత ఇలాంటివన్నీ కూడా మనకు నేర్పించేటువంటి ప్లానెట్ శని. అలాంటి శని ఎప్పుడైతే వక్రించారో ఆయన యొక్క హాని కలిగించేటువంటి కిరణాల నుంచి మనం కాస్త బయటపడతామని చెప్పచ్చు. అంటే చాలా విధాలుగా మనం చెప్పుకోవచ్చు. శని జనరల్గా మందగమనుడు, అంటే స్లో మూవింగ్ ప్లానెట్. ఎప్పుడైతే వక్రిస్తారో ఫాస్ట్గా రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి. అదేవిధంగా శని జనరల్లీ పాపగ్రహం అండి, కానీ వక్రించినప్పుడు శుభ ఫలితాలు అనేటువంటివి ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అయితే వక్రించడము అని అంటే శుభాలే జరుగుతాయి అన్నమాట. శుభాలు జరుగుతాయి. సో శని వక్రించడము అని అంటే ఏంటి అంటే, జనరల్లీ వక్రించడం అంటే వెనక్కి ట్రావెల్ చేయడం అని అనుకుంటూ ఉంటారు. సో వక్రించడం అంటే ట్రావెల్ చేయడం కాదు. సౌరమండలంలో నిజానికి ఏ గ్రహము కూడా వెనక్కి వెళ్తున్నట్టుగా మనకు ఎవరికి కూడా కనబడదు. అంటే ఏదైతే గ్రహాలు తమ యొక్క కక్షల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయో, శీఘ్రంగా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనేటువంటిది ముందుకు వెళ్ళినప్పుడు, స్లో మూవింగ్ ప్లానెట్ వెనకాల ఉన్నప్పుడు మనకి వక్రించడము అనేటువంటిది మనకి కనబడుతూ ఉంటుంది. అది దృష్టి మీద కాదు, అది ఒక భ్రాంతి మాత్రమే. సో వక్రించడం వల్ల ఆ ఫలితాలు అనేటువంటి గ్రహాల యొక్క కాంతి అనేటువంటిది భూమి మీద పడడం వల్ల మన మీద మార్పులు చేర్పులు ఉంటాయి అనేటువంటి దాన్ని మనం గుర్తించాం కాబట్టి, శాస్త్రవేత్తలు గుర్తించారు కాబట్టి, ఇలా వక్రగతి అనేటువంటిది కలిగినప్పుడు, ఆ కక్షల్లో మార్పులు చేర్పులు జరిగినప్పుడు దాని యొక్క కాంతి వల్ల మనుషుల మీద, జీవరాశుల మీద ప్రభావము అనేటువంటిది మారుతుంది. సో ఇక్కడ మీనరాశిలో శని అనేటువంటి ఆయన వక్రించి ఉన్నారు. సో శనికి ఎప్పుడు కూడా 3 దృష్టులు ఉంటాయి సిరిగారు. అంటే 3వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానము. ఉదాహరణకి ఆయన మీనరాశిలో సంచారం చేస్తూ ఇప్పుడు వక్రించారు. ఆయన యొక్క దృష్టి ఫస్ట్ 3వ దృష్టి ఎక్కడ ఉంటుంది? వృషభ రాశి మీద సంచారం చేస్తూ ఉంటుంది ఆయన యొక్క దృష్టి. సో ఒక్కొక్క రాశి రీత్యా వృషభ రాశికి సంబంధించి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చూడొచ్చు. తర్వాత 2వ దృష్టి 7వ స్థానం మీద ఉంటుంది, 3వ దృష్టి 10వ స్థానం మీద ఉంటుంది. సో ఈ యొక్క దృష్టి వీక్షణల రీత్యా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు అనేటువంటివి చెప్పబడుతూ ఉంటాయి. కొంతమందికి శుభ ఫలితాలు ఉంటాయి, కొంతమందికి అశుభమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉమాగారు మీరు అన్నట్టుగానే 140 డేస్ శని వక్రించడం ప్రభావం అయితే ఉంటుంది అని చెప్పారు. అందులో భాగంగానే మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పనుల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? మకర రాశి వాళ్ళకి జరిగినటువంటి మార్చి 30వ తారీఖుతో వీళ్ళకి ఏలినాటి శని అనేటువంటిది వెళ్ళిపోయిందండి. అయితే వీళ్ళకి శని యొక్క ప్రభావం పోయింది అనుకునేటువంటి లోపే వక్రించడం అనేటువంటిది జరగడము. అయితే ఇది 140 రోజులు, సుమారుగా 4.5 నెలల పాటు వక్రించడం మూలాన మళ్ళా ఏలినాటి శని ఆఖరి దశలో 2వ స్థానంలో శని ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారో అలాంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అంటే ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకపోతే ఆరోగ్య సమస్యలు కావచ్చు, పనులన్నీ కూడా పెండింగ్ పడడం కావచ్చు, రుణ బాధలు, లోన్స్ పెట్టాల్సినటువంటి అప్పు చేయాల్సిన పరిస్థితి రావడం కావచ్చు. ఈ 4 మాసాలు ఎస్పెషల్లీ వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలండి. బికాజ్ వీళ్ళకి గురుబలం లేదు, 2వ స్థానంలో రాహు, ఇప్పుడు 2వ స్థానం మీద పడేటువంటి యొక్క శని గ్రహం యొక్క ప్రభావము. సో ఈ పరిస్థితుల్లో హెల్త్ అనేటువంటిది, వెల్త్ అనేటువంటిది, ప్రతిదీ కూడా కెరీర్లో కూడా వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు అంటే మిగతా అన్ని రాశుల వాళ్ళకి కాస్త ఫేవరబుల్గా ఉన్న మకర రాశి వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం కనబడుతుంది. అయితే శనిగ్రహము 3 దృష్టులు కలిగి ఉంటుందండి. 3, 7, 10 అనేటువంటి దృష్టులు. మేజర్గా 3వ స్థానం అంటే వృషభం అవుతోంది మీనరాశి దగ్గర నుంచి, 7వ స్థానము అంటే కన్యారాశి అవుతోంది మీనరాశి దగ్గర నుంచి, తర్వాత 10వ స్థానము అంటే ఈ యొక్క ధనస్సు అవుతోంది మీనరాశి దగ్గర నుంచి. ఈ 3 కూడా ప్రభావితం అవుతాయి. సో ఇక్కడ మనం చూస్తే కనుక అండి, ఈ యొక్క మకర రాశి వాళ్ళకి
12వ స్థానము అంటే ఏదైతే పదవ దృష్టి అయినటువంటి 12వ స్థానాన్ని మనం గమనిస్తే వృత్తిరీత్యా అంటే ఏదైతే ఉంటుందో వీళ్ళ యొక్క కెరీర్, జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైతే ఉంటుందో అందులో ఎంత కష్టపడినా లాస్ ఆఫ్ ఎఫర్ట్స్, లాస్ ఆఫ్ ఎనర్జీ, లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ థాట్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయండి. లేదా కెరీర్ పరంగా తెలియనటువంటి ఒక అసంతృప్తి, ఇంతకుముందు ప్రదర్శించినంతగా స్కిల్ అనేటువంటిది ఇప్పుడు డెవలప్ అవ్వలేకపోవడం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేకపోవడం, ఎనీథింగ్ ఏదైనా సరే వృత్తి మీద ఎక్కువగా ప్రభావితమయ్యేటువంటి దోషము ఈ 4 మాసాలు ఖచ్చితంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 3వ దృష్టి అయినటువంటి ఈ యొక్క వృషభ రాశి అనేటువంటిది 5వ స్థానం అవుతుంది. దీని మూలాన యాక్చువల్లీ ఇది కొంచెం మంచి యోగము అని కూడా చెప్పొచ్చండి. అంటే సంతాన విషయంలో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కాస్త క్లియర్ అవుతాయి. పర్సనల్ చాట్లో దోషం ఉంటే మనం ఏమీ చేయలేము, కానీ ఖచ్చితంగా అవన్నీ కూడా క్లియర్ అయ్యేటువంటి యోగం కనబడుతోంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తే అక్టోబర్ తరువాత ఉన్నత విద్యలో రాణించే అవకాశాలు, వెళ్ళి చదువుకునేటువంటి అవకాశాలు కనబడతాయి. ఈ 3 months కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. అదేవిధంగా వీళ్ళకి సప్తమ వీక్షణ అయినటువంటి 9వ స్థానమైనటువంటి కన్య వీళ్ళకి మనం గమనిస్తే వైవాహిక జీవితంలో చాలా జాగ్రత్త పడాలండి. అదేవిధంగా ఈ టైంలో మకర రాశి వాళ్ళు దయచేసి మీ డబ్బులు కానీ మీ టాలెంట్ని కానీ ఎక్కడా కూడా బయట పెట్టద్దు. అంటే డబ్బులు ఎవరికైనా అప్పుగా ఇవ్వడం, సహాయంగా ఇవ్వడం చేయొద్దు. ఎవరి దగ్గర అగ్రిమెంట్ కానీ నేను నీకు సహాయం చేస్తానని మాట ఇవ్వడం కానీ, లేదా ఒక జాబ్లో జాయిన్ అయ్యి వాళ్ళ దగ్గర 2 సంవత్సరాలు పనిచేస్తాను, 3 సంవత్సరాలు పనిచేస్తానంటూ మాట ఇవ్వడం కానీ ఇలాంటివి చేయొద్దు. బికాజ్ ఎందుకు అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైం దాటిన తర్వాత ఎక్స్ట్రాడినరీగా మీరు పైకి లేస్తారు, బౌన్స్ బ్యాక్ అయ్యి. అప్పుడు మళ్ళీ మీరు రిగ్రెట్ ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి నిర్ణయాలు మీ జీవితంలో తీసుకుంటూ ఉన్నా పర్సనల్ చార్ట్ తీసుకుని మాత్రమే, ఆధారంగా చేసుకుని మాత్రమే ముందుకు వెళ్ళాలి. అయితే 3వ స్థానంలో శని వక్రించడము అనేటువంటిది చూస్తే పనులన్నీ కూడా చకచకా పూర్తవ్వడం అనేటువంటిది మానేసి ఈ 4 మాసాల్లోనూ జాప్యం జరుగుతుందండి. అడ్డంకులు, ఆటంకాలు బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. లేదా వేరే వ్యక్తుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది పట్టడం వల్ల ఉన్నటువంటి డబ్బంతా కూడా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్గా పెట్టడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే అర్థరైటిస్, కీళ్లవాతం విషయంలోనూ, వాత దోషం విషయంలోనూ, తర్వాత వెన్నుపూసకి సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలోనూ, పాదాలకి సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలోనూ ఎస్పెషల్లీ జాగ్రత్తగా ఉండాలండి. అయితే ఇలా ఈ మకర రాశి వాళ్ళు మీ పర్సనల్ చార్ట్లో శని బాగున్నారు అంటే ఇబ్బంది ఏమీ లేదు. కానీ గోచారంలో శని బాగా లేదు కాబట్టి ఎవ్రీ సాటర్డే ఒక పూట భోజనం, ఒక పూట పలహారం చేస్తూ శని భగవానుడి కోసము నువ్వుల నూనెతో స్వామికి అభిషేకం చేయిస్తూ, నల్ల నువ్వులు దానంగా ఇస్తూ, తర్వాత ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయిస్తూ, లేదా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకుంటూ, శివుడి యొక్క ఆరాధన చేస్తూ సేఫ్ గేమ్ ఆడడం చాలా ఇంపార్టెంట్. ఈ 4 మాసాలు జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి విషయాల్లోనూ, తగువుల్లోనూ, కలహాల్లోకి తావివ్వకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అంటే ఎలా ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇది శని వక్రయించడం ఆల్మోస్ట్ మనకి 140 days ఉంటుంది అన్నారు. మరి ఈ టైం పీరియడ్లో మీరు అన్నట్టుగానే శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు రెండూ ఉంటాయి. ఎవరైతే అశుభ ఫలితాలను ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నారో వాళ్ళకి పరిహారం చేసుకోవాలి అని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మ. ఈ గోచారము అనేటువంటిది 40% మనిషి మీద ప్రభావితం అవుతుంది. మిగిలిన 60% పర్సనల్ చార్ట్ అనేటువంటి జన్మ జాతకము, జన్మ కుండలిలో నడిచేటువంటి గ్రహ దశలు, గ్రహ ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూసుకునే ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము, ఆరోగ్య సమస్యలు తగ్గడము అన్నీ శుభసూచకంగా నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఇంత శుభ పరిణామాల్లో కూడా ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారంటే పర్సనల్ చార్ట్లో తెలియనటువంటి ఒక దోషం ఖచ్చితంగా ఉండి ఉంటుంది. సో దానికి సంబంధించి ఎప్పుడైతే మీరు శాంతి పరిహారములు కానీ, దేవతారాధన కానీ, శ్లోకపారాయణ కానీ, మంత్రపారాయణ కానీ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా గ్రహాల్లో ఎన్నో తెలియనటువంటి మార్పుల వల్ల ఫాస్ట్గా ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి. బికాజ్ మనం చెప్పుకున్నామండి, శని వక్రించినప్పుడు ఫాస్ట్ రిజల్ట్స్ అనేటువంటివి ఇస్తారు. సో ఈ టైంలో మీరు ఏదైనా చేసుకోవడం వల్ల, జాగ్రత్త పడడం వల్ల, ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ అనేటువంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాంటి వాళ్ళు ఉంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారు.
తప్పకుండా మీ యొక్క గోచారాన్ని మీ పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో, ఏదైతే శాంతి పరిహారములు ఆచరించాలో అవన్నీ మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.